ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీ వీక్షిస్తున్న అందరికీ నా నమస్కారములు. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మేషం నుండి మీనం వరకు ఉన్న రాసుల యొక్క వార ఫలితాలను నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం జనవరి 1, 2025 నుండి జనవరి 7, 2025 వరకు నా పరిజ్ఞానం సహకరించినంత వరకు శుభ అశుభ ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో సూర్యుడు బుధుడు, మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు. మేషరాశి ఫలితాలు. మేషరాశి వారు విద్యార్థులు చదువు పైన ఆసక్తి చూపుతారు. విద్యలో అభివృద్ధి ఉంటుంది. మీ యొక్క నేర్పు నైపుణ్యం చూసి అందరూ ప్రశంసిస్తారు. గురువులు మరియు పెద్దల దగ్గర నుండి మీకు ఉపయోగపడే సమాచారం అందుతుంది. వారి ఆశీస్సులు మీకు అందుతాయి. విదేశీ విద్యను అభ్యసించాలి అనుకునే వారికి రుణము అందుతుంది. ఏ విషయంలోనైనా మీ తల్లిగారి సలహాలు సూచనలు పాటించడం వలన మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి చిన్నపాటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. అందువలన మీరు కంగారు పడకుండా 1-2 సార్లు వారు అడిగే సర్టిఫికెట్లను సరిచూసుకోండి. మీకు దగ్గరలో ఉన్న పురోహితులను మంచి సమయంను అడిగి తెలుసుకొని వెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగం చేస్తూ ఉన్న వారికి దీనిలో ఏర్పడే సమస్యలు పరిష్కరించబడతాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీరు ఏదైనా ఒక పనిని తలుచుకుంటే దానిని పరిపూర్ణంగా పూర్తి చేస్తారు. ప్రాజెక్టు వర్క్ వంటివి మీకు ఇచ్చినప్పుడు అవి అందరికీ నచ్చిన విధంగా డిజైన్ చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. రుణం చేసే అవకాశం ఉంది. మీరు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులు అందుతాయి. స్థలాలు పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. చీటీలు వేయడం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారు ఎలాంటి వారు సరిగా కడతారా లేదా అనే విషయాలను ముందుగా పరిశీలన చేసుకొని ఆ తర్వాత మాత్రమే వాటిని కట్టండి. మీ సొంత విషయాలను గోప్యంగా ఉంచుకోవడం మంచిది. మీరు పొదుపు ఎక్కువగా చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మార్పులు చెందే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీకు గుర్తింపు లభిస్తుంది. మీకు స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ప్రేమించిన వారు దూరమయ్యే అవకాశం ఉంది. మీరు ఇష్టపడే రకరకాల ఆహార పదార్థములను భుజిస్తారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆలయ దర్శనం పొందుతారు. పరిహారం. మీరు ఈ వారం విష్ణుమూర్తి ఆరాధన చేయడం మంచిది. విష్ణు సహస్రనామాలను పఠించండి. దానం. పెసలు దానంగా ఇవ్వండి. గోమాతకు ఆకుకూరలను ఆహారంగా తినిపించండి. తదుపరి వృషభ రాశి ఫలితాలు. వృషభ రాశి వారు విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొంటారు. విద్య కోసం కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. గురువుల నుండి పెద్దల నుండి మీరు ఆశీస్సులు పొందుతారు. అనుకోకుండా తక్కువ దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. గుప్త విద్యలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. వ్యాపారస్తులు వ్యాపారం గురించి కొంత ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. వ్యాపారం కోసం ఇతర దేశాల నుండి కానీ రాష్ట్రాల నుండి కానీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది. వివాహ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. విదేశాలలో ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. అనుకోకుండా భూమి కలిసి వస్తుంది. ఉన్న ఊరి నుండి దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. ఎసిడిటీతో బాధపడే అవకాశం ఉంది. తీపి పదార్థాలు తక్కువగా తీసుకోవడం మంచిది.
ఈ వారం మీరు పూజించవలసిన దైవం దత్తాత్రేయ స్వామి వారిని పూజించండి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి. దానం శనగలను దానంగా ఇవ్వండి. గోమాతకు నానబెట్టిన శనగలను ఆహారంగా తినిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు మీరు నిత్య నూతనంగా కనపడతారు. మీకు విద్య పట్ల ఆసక్తి కనబరుస్తారు. మీ మాట తీరు అందరికీ నచ్చుతుంది. మీ మాట మీద గౌరవం పెరుగుతుంది. దుబారా ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మీ ఎదుటివారు కూడా మీలాగే ఉండవలనని కోరుకుంటారు. అవివాహితులు అయితే వారికి తల్లి తరపు వచ్చే సంబంధాలు కలిసి వస్తాయి. మీకు అనుకూలమైన జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోకి అడుగు పెట్టవలనని కోరుకునే వారికి ఇది అనుకూల సమయంగా గోచరిస్తుంది. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచన. లేదంటే మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళవలనని కోరుకునే వారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చును. విద్య కోసం విదేశాలు వెళ్ళవలనే దానికోసం, స్థిరాస్తి కోసం మీరు బ్యాంకు నుంచి రుణం పొందవాలని అనుకుంటే అవి కూడా కలిసి వస్తాయి. మీకు స్నేహితులు ఎక్కువగా ఉంటారు. వారి కోసం మీరు చేసే ఖర్చుల గురించి అప్పు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. మీ అభివృద్ధి గురించి బాగా ఆలోచిస్తారు. అందరికన్నా డిఫరెంట్గా ఉండవాలని కోరుకుంటారు. దాన ధర్మాలు బాగా చేస్తారు. సాంప్రదాయం పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది. వృత్తిలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ఊరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ వారం మీరు పూజించవలసిన దైవం శనేశ్వర స్వామి వారిని పూజించండి. మీకు కలిగే ఆటంకాలు, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. దానం వృద్ధులకు మీ స్తోమతకు తగినంతగా ఏదైతే ఇవ్వగలుగుతారో వారికి ఆహారం కానీ, బట్టలు కానీ వారికి సహాయం చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు నలుగురితో కలివిడిగా ఉంటారు. స్థలాలు కానీ, పొలాలు కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఇరుగు పొరుగు వారు మీ మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ వారిని నమ్మి మీరు అప్పు ఇచ్చినా అది పెద్ద సమస్యగా మారుతుంది. వృత్తిపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎదుటివారి పట్ల ఆకర్షితులు అవుతారు. దీనివలన మనశ్శాంతి లేకుండా పోతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో సంప్రదించి వారితో కలిసి మాత్రమే ఏ పని చేసినా కలిసి వస్తుంది. వివాహ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నంలో ఉన్న పురుషులకు సాంప్రదాయబద్ధంగా ఉండే భాగస్వామి వచ్చే అవకాశం ఉంది. వివాహ జీవితం ఆహ్లాదకరంగాను సంతోషంగాను ఉంటుంది. మొదటి సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లిగారి సలహాలు, సూచనలు పాటించండి. తల్లి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. కోపం త్వరగా వస్తుంది. ఈ కోపం వలన వచ్చే సమస్యలను అంచనా వేయలేకపోతారు. స్త్రీలు అయితే ఇల్లు అందంగా ఉంచుకోవాలని, బాగా సర్దుకోవాలని, ఇల్లు కళగా ఉంచుకోవాలనే కోరికతో కలిగి ఉంటారు. స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఎదుటివారి పట్ల రాజీ పడే తత్వం తక్కువగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కడుపులో మంట, గ్యాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానగుణం కలిగి ఉంటారు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల, పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వారి కోసం కొంత ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ వారం మీరు పూజించవలసిన దైవం పరమేశ్వరుడు. శివాలయానికి వెళ్ళటం, అభిషేకాన్ని చేయించడం వంటివి చేయండి. దానం వృద్ధులకు కానీ, వృద్ధాశ్రమాలకు కానీ వెళ్ళి మీరు చేయగలిగిన సహాయాన్ని వారికి చెయ్యండి. అంత మంచే జరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు మీరు చాలా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. విద్యార్థులు
విద్యార్థులు విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. గణితం బాగా చేయగలుగుతారు. తెలివితేటలు ఉంటాయి కానీ చదవలేరు. పొగడ్తలకు పడిపోతారు. విద్య కోసం చేసే రుణం కలిసి వస్తుంది. పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. శ్రమతత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. స్వయంకృత అపరాధం ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరైనా మీపై పెత్తనం చేయడం మీకు నచ్చదు. మీకు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. మార్పులను ఎక్కువగా కోరుకుంటారు. ఏదైనా కొత్తగా చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వివాహం అయిన వారికి సంతాన అభివృద్ధి ఉంటుంది. తమ పిల్లల పట్ల మమకారం ఎక్కువగా ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. పిల్లల పేరు మీద చేసే వ్యాపారం కలిసి వస్తుంది. మీరు మంచి ఆదాయాన్ని పొందుతారు. ఆకస్మికంగా ఆస్తులు కలిసి వస్తాయి కానీ వాటిని నిలబెట్టుకోవటం చాలా కష్టతరంగా మారుతుంది. తండ్రి గారితో విభేదం వచ్చే అవకాశం ఉంది. పురుషులు వివాహం చేసుకోబోయేవారు తమ జీవిత భాగస్వామి తనలాగే ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని భావిస్తారు. మీ జీవిత భాగస్వామి పట్ల బాధ్యతను ఎక్కువగా కలిగి ఉంటారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. స్థిరాస్తులు అందుతాయి. మీరు ఇంటిని వ్యాపార సంస్థగా మార్చుకుంటే మంచిది. ఇంటి దగ్గరుండి ఉద్యోగం చేయాలనే ఆలోచనను కలిగి ఉంటారు. మీరు ఏ విషయంలోనైనా మధ్యవర్తులుగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఎదుటివారి నుండి మీకు గుర్తింపు లభిస్తుంది. సరి అయిన సమయానికి భోజనం చేయలేరు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం పురుషులు అయితే గ్రాఫిక్స్ డిజైన్ చేస్తే వారికి బాగుంటుంది. సినిమా స్టూడియో, ఫోటో స్టూడియో వంటివి కూడా నిర్వహించితే బాగుంటుంది. స్త్రీలు అయితే బ్యూటీ పార్లర్ను బాగా మెయింటైన్ చేయగలుగుతారు. గృహ నిర్మాణం చేస్తున్న వారైతే వీరికి పనివారు సరిగా పని చేయకుండా ఇబ్బందులను కలిగిస్తారు. మీరు మాటను చాలా దురుసుగా మాట్లాడతారు. దాని వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో వెనుకబడిపోతారు. తల్లిదండ్రులు వీరిని గమనించి సరిచేసుకోవాలనని సూచన. వీరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ వారం మీరు పూజించవలసిన దైవం దుర్గామాతను పూజించండి. ఆరావళి కుంకుమను తిలకంగా ధరించండి. అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు విద్యార్థులు. మీరు వృత్తి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగరీత్యా ఇంటి నుండి దూరంగా వెళ్ళవలసి వస్తుంది. మీరు గృహ నిర్మాణం చేపట్టిన వ్యాపారం ఇతరులతో కలిసి చేయవలననే ఆలోచన వచ్చినా ముందుగా మీరు మీ తల్లిగారి సలహాలను సూచనలను పాటించండి. ఆమె ఆశీస్సులు తీసుకుంటే మీకు అది కార్యసిద్ధి జరుగుతుంది. సత్ఫలితాలను ఇస్తుంది. దుర్వ్యసనాలకు దూరంగా ఉండండి. మీరు డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇచ్చినా లేదా మీరు తీసుకున్న అనుకోని సమస్యలు ఎదురై లిటిగేషన్లో పడిపోతారు. కావున జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇతరుల మీద పోటీతత్వం కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా రాజీ పడే మనస్తత్వం ఉండదు. స్నేహితుల వలన మోసపోయే అవకాశం ఉంది. ఎవరిని నమ్మి హామీలు చేయవద్దు. స్థిరాస్తులు కనుక కొనుగోలు చేస్తే అవి లిటిగేషన్లో పడిపోతాయి. వివాహితులకు అత్తవారి నుండి ఆదరణ లభిస్తుంది. దానగుణం కలిగి ఉంటారు. మీకు గనక అనారోగ్యం కలిగి తగ్గకుండా బాధించినట్లయితే మీరు ఒకసారి మీ సొంత గ్రామం వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి వస్తే ఆరోగ్యం బాగుంటుంది. మీ ఇష్టదైవాన్ని పూజించండి. మీరు మంచి స్నేహితులు కలిగి ఉంటారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీరు తీసుకునే ఆహారంలో వాతం కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఆలయానికి వెళ్ళి అక్కడ పాలతో అభిషేకం చేయించండి. ఆగిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారు విద్యార్థులు దేని మీదైనా శ్రద్ధ పెడితే
అది విద్య పట్ల కానీ కాంపిటేటివ్ పరీక్షల పట్ల కానీ అయితే అది సాధించేంత వరకు నిద్రపోరు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎదుగుదల గురించి బాగా ఆలోచిస్తారు. వీరికి అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది. ఇంటి నుండి దూరంగా ఉండి అంటే విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ చదివినా కూడా ఆ విద్యలో డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మెడిసిన్ చదివే విద్యార్థులు స్త్రీలు అయితే గైనకాలజిస్ట్గా చదివే అవకాశం ఉంది. మరికొంతమంది అయితే కేర్ టేకర్గా కూడా వృత్తిని స్వీకరించే అవకాశం ఉంది. మిత్రులతో అనర్థం ఎక్కువగా ఉంటుంది. మీరు సోషల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. రుణం చేసే అవకాశం ఉంది. వ్యాపారం చేయాలి అని ఆలోచించేవారు పాల వ్యాపారం లేదా ప్రకృతి ఆశ్రమం లాంటివి కలిసి వస్తాయి. కొంతమంది బిజినెస్ అడ్వైజర్స్గా ఉన్నా కలిసి వస్తుంది. అనుకోని వారసత్వపు ఆస్తులు కలిసి వస్తాయి. ఎప్పుడు కొత్తగా ఉండాలని కోరుకుంటారు. పురుషులు వివాహం అవ్వవలసిన వారు తాను చేస్తున్న వృత్తి ఉద్యోగం తన భాగస్వామి కూడా అవే చేస్తే బాగుంటుందని భావిస్తారు. వీరికి వివాహం తర్వాత కలిసి వస్తుంది. వీరికి స్టాక్ మార్కెట్ రంగం గురించి వారికి అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషులు అయితే ఆరోగ్యంలో టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లేదా కిడ్నీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువలన కొంచెము ఇబ్బందిగా ఉన్నా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ను సంప్రదించండి. ఈ వారం మీరు పూజించవలసిన దైవం దత్తాత్రేయ స్వామి. పరిహారం: దత్తాత్రేయ స్వామి వారికి శనగలను గుగ్గిళ్ళుగా చేసి వాటిని నైవేద్యంగా పెట్టి వాటిని పంచిపెట్టండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విద్యార్థులు. వీరికి ఉన్నత స్థానంలో ఉండాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏదైనా బాధ్యత కానీ ఒక పనిని కానీ ఇస్తే అది ఎంతో బాధ్యతగా ఆ పనిని పూర్తి చేస్తారు. వీరికి క్యాలిక్యులేషన్ చేయడం అంటే చాలా ఇష్టపడతారు. స్నేహితులు ఎక్కువగా ఉంటారు. వీరు చాలా చలాకీగా ఉంటారు. నిత్య నూతనంగా కనిపిస్తారు. తండ్రి గారితో విభేదం వచ్చే అవకాశం ఉంది. కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అందరినీ కలుపుకొని వారితో కలుపుగోలుతనంగా ఉండాలని భావిస్తారు. విలాసవంతంగా ఉండాలని కోరుకుంటారు. తల్లిగారి వీరికి మంచి సపోర్టుగా ఉంటారు. ఉద్యోగం, వృత్తి. వీరు వారసత్వపు వృత్తిని చేసే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్గా కానీ అడ్వైజర్స్గా కానీ చేస్తే వీరికి బాగుంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. వీరికి నీటి గండాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. సముద్ర స్నానాలు, నదీ స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వీరు బయట ఆహార పదార్థాలను ఇష్టపడతారు. తీపి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన భాగస్వామి వచ్చే అవకాశం ఉంది. భాగస్వామిపై ఎక్కువ బాధ్యతను కలిగి ఉంటారు. ఆరోగ్యం. నరాలకు సంబంధించి చర్మంనకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం పూజించవలసిన దైవం వినాయకుడిని, వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. పెసరపప్పుతో చేసిన ఆహార పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి దానిని నలుగురికి పంచిపెట్టండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు విద్యార్థులు. వీరు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ప్రతిదీ తమకు తెలుసు అనే భ్రమలో ఉంటారు. దానివల్ల చేయవలసిన పనులలోనూ చదవవలసిన వాటి మీద ఆసక్తి చూపలేరు. వీరు ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులతో ఆడుకుంటారు. వీడియో గేమ్స్ను ఆడుతూ ఉంటారు. తల్లిగారు వీరి పట్ల బాధ్యత వహించి వారిని భ్రమల నుండి బయటికి తీసుకురావాలనేది సూచన. దూర ప్రయాణాలు చేస్తారు. 2 రకాల ఉద్యోగాలను చేసే అవకాశం ఉంది. వివాహం కాని వారు
ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి మేనరిక సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీరు అనుకున్న ఉద్యోగం చేసే భాగస్వామి దొరుకుతుంది. మీరు అకౌంట్స్ని బాగా చేయగలుగుతారు. దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కుటుంబపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మనశ్శాంతి లేకుండా ఉంటుంది. మీరు మీ మనసులోని మాట ఎవ్వరికీ చెప్పరు. మీరే బాధపడుతూ ఉంటారు. వివాహం ఆలస్యాన్ని చూపిస్తుంది. మీ ఆదాయం నుండి ఎక్కువగా దానం చేసే అవకాశం ఉంది. రుణం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. స్త్రీలకు అయితే అబార్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క స్నేహితులలోని వారిని ఇష్టపడే అవకాశం ఉంది. స్థిరాస్తులు అందుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. విదేశాలలో పెట్టుబడి పెట్టే వారికి కలిసి వస్తాయి. మీకు గుర్తింపు లభిస్తుంది. మీరు తలపెట్టిన పనులు కార్యసిద్ధి జరుగుతుంది. స్త్రీలు అయితే మీ చేతి వంట మహా అద్భుతంగా ఉంటుంది. అందరు మనల్ని పొందుతారు. పురుషులు అయితే మధ్యవర్తి తత్వం చేస్తే బాగుంటుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడు ఎదుటివారితో పోల్చుకుంటారు. మీరు ఆన్లైన్ ఉద్యోగం చేస్తే కలిసి వస్తుంది. అలవాట్లకు దూరంగా ఉండండి. ఒంటరితనాన్ని భరించలేరు. ఆరోగ్యం, చల్లని పానీయాలకు దూరంగా ఉండండి. సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళవద్దు. నిమ్ము వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ వారం పూజించవలసినటువంటి దైవం శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధనను చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు విద్యార్థులు. విదేశీ విద్య కొరకు రుణం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి కలిసి వస్తాయి. విదేశాలలో స్థిరపడే అవకాశం ఉంది. మీకు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనూ రాజీ పడే మనస్తత్వం కలిగి ఉండరు. ఎదుటివారు కూడా నాలాగే ఉండాలని కోరుకుంటారు. మీరు పొదుపు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీకు కుటుంబ సభ్యులతో తరచూ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మీరు ప్రయత్నాలు మొదలు పెడితే అందులో మీకు అభివృద్ధి కనబడుతుంది. వివాహం చేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నట్లయితే వారికి తల్లిగారి తరపున సంబంధం కుదిరే అవకాశం ఉంది. వివాహానంతరం కలిసి వస్తుంది. ఉద్యోగం, మీరు బిజినెస్ అడ్వైజర్స్గా చేస్తే బాగుంటుంది. ఇంటీరియర్ డిజైన్ బాగా చేయగలుగుతారు. స్త్రీలు అయితే సోషల్ వర్కర్స్గా గాను, బ్యూటీ పార్లర్గా కానీ, ఫ్యాషన్ డిజైనర్గా కానీ వృత్తిని కనుక చేస్తూ ఉంటే వారికి చాలా బాగుంటుంది. మీరు వాత కలిగించే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోండి. మీరు ఎక్కువగా భగవంతుని ధ్యానించడం, యాత్రలు చేయటం, చారిటీలు చేయటం, సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటే మీకు మంచిది. మీరు ఈ వారం పూజించవలసినటువంటి దైవం సూర్య భగవానుని ఆరాధించండి. గోధుమలతో చేసిన ఆహార పదార్థాన్ని అందరికీ పంచిపెట్టండి. దానం, గోధుమలను దానంగా ఇవ్వండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు విద్యార్థులు. వీరికి సోషల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా తెలివితేటలను నేర్చుకుంటారు. లెక్కలను బాగా చేస్తారు. మిత్రులతో అనర్థం ఎక్కువగా ఉంటుంది. వారికి కొంచెం దూరంగా ఉంటే మంచిది. మీకు వ్యాకులత ఎక్కువగా ఉంటుంది. కాళ్ళని రూపాయిగా మార్చగలిగే తెలివితేటలు ఉంటాయి. నిద్ర పట్టదు. మనసు కుదురుగా ఉండదు. ఎప్పుడు ఏదో ఒక పని ఉంటేనే మీకు అది చాలా ఉపయోగపడుతుంది. ఆహారం అంటే బాగా ఇష్టంగా ఉంటారు. ఇందులో తీపి పదార్థాలను ఇష్టంగా తింటారు. మీ విషయాలలో తల్లిగారి ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారిని నమ్మి వారి కోసం అప్పులు చేస్తారు. లిటిగేషన్లో ఇరుక్కుంటారు. జాగ్రత్తగా ఉండండి. స్వయంకృత అపరాధం ఎక్కువగా ఉంటుంది. శ్రమతత్వం ఎక్కువగా ఉంటుంది. సొంత సంపాదన ఖర్చు చేయరు. వీరు ఏ ఖర్చు చేయవలనో రుణం తీసుకొని చేస్తే కలిసి వస్తుంది. మీరు మధ్యవర్తి తత్వం చేస్తే బాగుంటుంది. విలాసవంతంగా ఉంటారు.
తల్లి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు అయితే వీరు ఇంటిని బాగా సర్దుకోవాలని, అలంకరణ చేయాలని, కళగా ఉంచుకోవాలని అనుకుంటారు. మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలని అనుకుంటారు. కొత్త విషయాలను ఆకర్షిస్తారు. కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఏకాంతంగా ఇష్టపడతారు. ఇంటి దగ్గర వ్యాపారం కలిసి రాదు. ఈ వారం పూజించవలసినటువంటి దైవం విఘ్నేశ్వరుడు. పరిహారం: విఘ్నేశ్వరుని గరికతో పూజించండి. ఎక్కువగా దైవారాధనలో ఉండండి. కోరికలు తగ్గించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు విద్యార్థులు. విద్య పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పొగడ్తలకు పడిపోతారు. మార్పులు ఎక్కువగా కోరుకుంటారు. మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. మీరు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇంటి చుట్టూ ఆకుపచ్చ మొక్కలు ఉంటే మంచిది. దూరపు బంధువులను, భార్యను బాగా ఆదరిస్తారు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. తండ్రితో సఖ్యత ఉండదు. ఏ టెక్నాలజీ అయినా త్వరగా ఆకళింపు చేసుకోగలుగుతారు. కొత్త రకం వాహనాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం: మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కూర్చోలేరు. అందరితో కలిసి పనిచేయటానికి ఇష్టపడతారు. మీరు గ్రాఫిక్స్, యానిమేషన్ వంటి వాటిలో వర్క్ చేస్తే బాగుంటుంది. రేడియో జాకీగా ఉండే అవకాశం ఉంది. సోషల్ సర్కిల్ ద్వారా డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది. ఫారెన్లో ఉంటే అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఇంటి దగ్గర వ్యాపారం కలిసి రాదు. 2 రకాల ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచిస్తారు. వివాహం ఆలస్యం అయినా మంచి భాగస్వామే వస్తారు. వివాహం తర్వాత కలిసి వస్తుంది. వీరికి వర్కింగ్ ఉమెన్ వచ్చే అవకాశం ఉంది. దాంపత్యంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం: వీరికి నీటి గండాలు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పాదాలు, మోకాళ్ళ జాయింట్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. విపరీతంగా తీసుకునే అవకాశం ఉంది. ఊరగాయలు, డీప్ ఫ్రైలు వంటివి తీసుకోవరాదు. ఈ వారం పూజించవలసినటువంటి దైవం శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజించండి. తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టండి. బొబ్బర్లను దానం చేయండి. ఇప్పటి వరకు చెప్పిన 12 రాసుల యొక్క ఫలితాలలో చెప్పిన రెమెడీస్ను మీరు అందరూ నమ్మకంతో ఆచరిస్తారని, దాని ద్వారా మీకు అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. మరలా రాశి ఫలితాలలో కలుద్దాం. శుభం.